అని నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని పీడీఎస్యు. ఈరోజు మన అమీనాపేటలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు వెళ్లేటువంటి రహదారి మనం అక్కడ ఉన్నాము. దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు నడిచేటువంటి దారిది. అదేవిధంగా బాలయోగి సైన్స్ పార్క్ వెళ్లే దారి, అట్లాగే కరెంట్ ఆఫీస్కి వెళ్లే దారి. అంటే ఇన్ని రకాల అధికారులు వెళ్లేటువంటి దారి పరిస్థితిది. అదేవిధంగా 2000 మంది విద్యార్థులు ప్రీ మెట్రిక్ కానీ, పోస్ట్ మెట్రిక్ కానీ, కాలేజీ పిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ఈరోజు ఈ రోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ రోడ్ ఎంత దారుణంగా ఉందో మీరందరూ కూడా చూడొచ్చు. అంటే నిత్యం విద్యార్థులు వెళ్లేటువంటి రోడ్డు ఈ విధంగా ఉందంటే విద్యాశాఖ అధికారులు కానీ, లేకపోతే సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారులు కానీ ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. అయితే ప్రభుత్వ కార్యాలయాల రోడ్లు మాత్రం చాలా సిమెంట్ రోడ్లు కానీ, మన ఈ తార్ రోడ్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉండేటువంటి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో, హాస్టల్ ఉండేటువంటి విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్కి వెళ్ళేటువంటి దారులు దారుణంగా ఉన్నాయి. వర్షం వస్తే మొత్తం ఇదంతా డ్రైనేజ్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి ఈరోజు విద్యార్థులు వెళ్లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇట్లా వాటర్ నిలబడితే ఖచ్చితంగా దోమలు చేరి భవిష్యత్తులో విద్యార్థులకి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వర్షం పడితే ఇట్లా నీళ్లు మునిగిపోయే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు వేయాలని కూడా పీడీఎస్ గా డిమాండ్ చేస్తాను. ఆ విధంగా ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ అధికారులకు కూడా కలిసి ఈ యొక్క ఏదైతే ఈ పరిస్థితి ఉందో దాన్ని ఖచ్చితంగా వివరించి పీడీఎస్ గా ఎంత అందజేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.